ప్రస్తుతం మన హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఇంకా త్వరలో ముగియబోతుంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈలోగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు పటాన్చెరు వరకు, ఇటు మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొన్ని గ్రామాలు, రంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాలు, ఇవన్నీ గ్రామాలను కలిపేసి చుట్టుపక్కలన్నీ కలిపేసి మున్సిపాలిటీలోని అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి ఒక జియో తీసుకురావడం జరిగింది. ఓకే, ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ ఏమైందంటే సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటివరకు 150 డివిజన్లు ఉన్నాయి మనకు హైదరాబాద్ కార్పొరేషన్లో మనకు 150 డివిజన్లు ఉన్నాయి. ఆ 150 డివిజన్లు ఏం చేసిందంటే 300 డివిజన్లుగా ప్రభుత్వం చేసింది. చేసిన తర్వాత దానికి ఏ శాంటిటీతో చేసేది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే గుడ్ గవర్నెన్స్ వాళ్ళతో కూర్చొని చర్చించామండి. గుడ్ గవర్నెన్స్తో కూర్చొని చర్చించడం కాదు. ఇప్పుడు అది గుడ్ గవర్నెన్స్ తీసుకొని మీ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసుల్లో, ఐపీఎస్ ఆఫీసుల్లో ఎవరో వాళ్ళు కూర్చొని ఆ ఏసీ రూమ్లో కూర్చొని తయారు చేయడం కాదు మ్యాప్ని. ఇప్పుడు మీరు ప్రజల్ని విడగొడుతున్నారు కదా. ఇప్పుడు అంటే ప్రజల్ని కలిపినప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజల్ని మున్సిపాలిటీ తీసుకొస్తున్నారు, మంచిది. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ట్యాక్స్ పెరుగుతుంది, ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సరే ఏ ప్రాతిపదికన చేస్తున్నారు కూడా, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు కార్పొరేట్లో తెలియాలి. ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆ కార్పొరేటర్ కూడా తెలియాలి. నా కార్పొరేట్ ఇప్పుడు నా ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు ఎక్కడి వరకు వస్తున్నాయి, ఎక్కడ వరకు మారుతున్నాయి ఏంటనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలతో చర్చించండి. కానీ మీరు ఎక్కడో కూర్చొని మేము చేసేసినాం ఇది అని చెప్పేసి అని ఇస్తే గుడ్ గవర్నెన్స్ ఎవరండి? గుడ్ గవర్నెన్స్కి ఏం శాంటిటీ అని చెప్పి గుడ్ గవర్నెన్స్ తీసుకొని చేస్తారు? ప్రజలకు తెలియాలి కదా. స్థానిక ఎమ్మెల్యేలకు, స్థానిక కార్పొరేట్ ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ప్రజలతో మీరు కూర్చోండి. ఇప్పుడు కాలనీ సంఘాలు ఉంటాయి, కాలనీలో ప్రజలు ఉంటారు. వాళ్ళందరితో కూర్చొని ఎక్కడి వరకు ఏ బార్డర్ ఉంది, ఏ బార్డర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు ఏ డివిజన్ ఎక్కడికి వస్తుంది, ఏ ఇల్లు ఎక్కడ, ఇప్పుడు రోడ్కి ఇటు సైడ్ ఒక డివిజన్ ఉంటుంది, రోడ్కి అటు సైడ్ ఒక డివిజన్ ఉంటుంది. అట్లా మీరు ఒక వ్యక్తిని ఈ డివిజన్లో ఉన్న తీసుకొచ్చి వేరే డివిజన్లో ఇస్తారు. ఆయన ఓటమి ఇక్కడ ఉంటుంది, ఇప్పటికి ప్రస్తుతానికి అదే నడుస్తుంది. ఇప్పుడు కూడా అట్లా చేయకండి. ఎందుకంటే అంతకుముందు అట్లనే చేశారు. 200 డివిజన్ చేసినప్పుడు కూడా గత ప్రభుత్వం చేసి కూడా అట్లనే చేశారు. నైట్ కూర్చొని జియో వేసేసి మీరు చేసేసి అన్నారు. బట్ ఇప్పుడన్నా ఒక శాంటిటీ ఉన్న సంస్థని మీరు చేయించండి. లేదంటే ఒక నెల రోజులు టైం తీసుకోండి. అంత అర్జెంట్ ఏం లేదు కదా. కాకపోతే పోస్ట్పోన్ చేయండి, ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి. ఒక 2 నెలలు టైం తీసుకోండి. ప్రజలను పిలవండి. మీరు ఎవరైతే ఆ స్థానిక కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళని పిలవండి. ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ ఎమ్మెల్యేలు పిలవండి. ఇన్ఛార్జీలను పిలవండి. ప్రజలను పిలవండి. ఆ కాలనీ సంఘాలలో ఉంటాయి, ఆ కాలనీ సంఘాలను పిలవండి. వాళ్ళని పిలిచి డివిజన్ ఎక్కడ చేస్తారు, ఎంతెంత చేస్తారు, ఒక్కొక్క డివిజన్కి ఎంతమంది ఉంటారు కూడా. ఎందుకంటే ఒక డివిజన్లో వచ్చేసి 20,000 మంది ఉంటున్నారు, ఒక డివిజన్లో 60,000 మంది, 70,000 మంది ఉంటున్నారు. సో అదేం ప్రాతిపదికత? ఉన్న 1,34,00,000 మందిలో మనకు ఆ ప్రాతిపదిక కావాలి కదా. సో కాబట్టి దాన్ని జాగ్రత్త చేయకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మేయర్ ఏం చేస్తారో దీనిపైన. జిహెచ్ఎంసీ